మంట ఉంది, మరి గొర్రె ఏది అని అడిగితే, కత్తి ఎత్తాలి ఇప్పుడు కుమారుని మీద, దహనబలిగా అర్పించాలి. తండ్రి గుండె ఎట్లుంటుంది, చస్తూ బ్రతుకుతున్నాడు. చెప్పింది దేవుడు తప్పక చేస్తాడు. కానీ ఆ వైపు ఆలోచించు. 100 ఏళ్ళకి పుట్టినాడు ఒక్కడు, వాడి ద్వారా సముద్రపు ఇసుకలాగా ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా నీ సంతానం అని దేవుడు అన్నాక, మరి ఆ ఇస్సాకును బలి ఇస్తే తన వాగ్దానాల సంగతి ఏంటి, తన చరిత్ర ఏంటి తనకు అర్థం కాలేదు. చెప్పింది దేవుడు, చంపినాక మళ్ళీ బ్రతికిస్తాడేమో అని అనుకొని ఉంటాడు. అయితే వెళ్తూనే ఉన్నాడు, ఆ కొండ వైపు అడుగులు వేస్తూనే ఉన్నాడు. ఆ బాధనే తట్టుకోలేనంత ఉంటే తన కుమారుడు అడుగుతున్నాడు, బలిపశువు ఏది నాయన అంటే చెప్పగలుగుతాడా, నిన్నే చంపుతాడా అని చెప్తాడా? ఎంత పరీక్షలా ఉండిందో కదా తండ్రి హృదయానికి. తన దుఃఖం, తన ఏడుపు ఇంకెన్ని రెట్లు పెరిగిపోయిందో కదా. ఆ స్థితిలో ఏమన్నాడు, దేవుడే చూసుకుంటాడు అంతే. తనకు అర్థం కాలేదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పినాడు కదా. వనరులు దేవుడు ఏ రీతిగా మనకు అనుగ్రహిస్తాడు, ఎన్ని విధాల అని చెప్పుకుంటున్నాం కదా. సరే, కత్తి ఎత్తితే ఆపమన్నాడు దేవుడు. పరీక్షించుకున్నాడు, ఈ మనిషి పరీక్షలో గెలిచినాడు. నిజంగా నాకు భయపడుతున్నావని నాకు తెలుసు అన్నాడు దేవుడు. నీ బంధనలన్నీ స్థిరపరిచినాడు, నిన్ను బట్టి లోకమంతా దీవించబడుతుందని చెప్పినాడు దేవుడు. ఆయన ఇంకా ఒక గొర్రె అట ముండ్ల పొదల్లో చిక్కుకొని ఉందట. దేవుడు సిద్ధపరిచి ఉంచినాడు కదా. ఇది పరీక్ష అని దేవునికి తెలుసు. తన కుమారుని చంపేది అవసరం లేదని దేవునికి తెలుసు. ముందే సిద్ధపరిచి ఉంచినాడు కదా ఒక గొర్రెని. మరి అబ్రహాం పలికింది ఎంత నిజం దేవుని గురించి. దేవుడే చూసుకుంటాడు. ఏ విషయం? నా అవసరతల గురించి, ఇంకేంటి నా గురించి అన్నమాట కదా. కుమారునికి జవాబు చెబుతున్నాడు, అడిగిన ప్రశ్నకి జవాబిస్తున్నాడు. గుండెల్లో ఉన్నాయి 1,00,000 ప్రశ్నలు. నరబలి కోరడు కదా దేవుడు, ఎందుకు నన్ను అడుగుతున్నాడు తెలీదు. అయితే తను దేవుని చేతిలో పడుతున్నాడు కదా, దేవునికి మొత్తం దొరికిపోతున్నాడు కదా. ఇక ఆయన ఇష్టం, ఆయన నా జీవితంలో ఏది చేసినా సిద్ధం అన్న తీరు పలుకుతున్నాడు కదా. కుమారునికి జవాబిస్తున్నాడు. తన గుండెల్లో చెలరేగుతున్న తుఫాన్లన్నిటికీ జవాబిస్తున్నాడు. ఏమని? దేవుడే చూసుకుంటాడు. అట్లాగే జరిగింది కదా. శక్తికి మించి పరీక్షించడు దేవుడు, శోధింపబడనివ్వనన్నాడు కదా. పరీక్ష అయిపోయింది. మరొక గొర్రె సిద్ధపరిచి ఉంచినాడు దేవుడు. ఎన్నో విధాలా కదా దేవుని కార్యాలు. ఆశ్చర్యకరుడు ఆయన. నీ కొరకు వనరులు సృజించగలడు. ఏ రీతిగా అయినా నీకు అందేటట్టు చేయగలడు. ఈరోజు ఈ విషయమే ధ్యానిస్తున్నాను. నీ కష్టం ఎంత పెద్దదైనా, నీ అప్పు ఎంత పెద్దగున్నా, నీ అవసరత చాలా పెద్దగున్నా, ఇది గుర్తు చేసుకో. నీ దేవుడు ఉన్నాడు. నీ కొరకు వనరులు అందించడం మాత్రం కాదు, నీ కొరకు సృజించగలడు. లేని చోట సృజించగలడు. నిన్ను ఆదుకోవడానికి ఆయనకి చేతనైతుంది. He's a God who's able. సమర్థుడు కదా మన దేవుడు. సమర్థుడు, సర్వశక్తిమంతుడు. ఆదికాండంలో 21వ అధ్యాయం 14 నుంచి 19 వరకు హాగర్ని వెలుగొట్టినాడు అబ్రహాం. అప్పుడు ఏమైంది? ఒక రోజుకి సరిపడే నీళ్లు, భోజనం ఇచ్చి
పిల్లోడిని ఇచ్చి పంపించేసినాడు. ఐగుప్తుకు చెందిన స్త్రీ ఆమె, పరదేశంలో ఉంది, దాసి అబ్రహాం ఇంట్లో. ఎంత చిన్న వయసు. ఆ ముసలాయనతో కాపురం చేయడం ఆమెకు ఇష్టం లేకపోవచ్చు, హక్కు లేదు, దిక్కు లేదు. ఆమె పక్షంగా పోట్లాడే వాళ్ళు, అడిగే వాళ్ళు లేరు. శారా చెప్పింది, అబ్రహాం సరే అన్నాడు. అబ్రహాం కొరకు పిల్లుని కన్నది హాగరు. అట్లాంటప్పుడు తన ఆస్తిలో భాగం ఉంది కదా హాగరు పిల్లోడికి. ఆమె పక్షంగా వాదించే వాళ్ళు లేరు కదా, పోట్లాడే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళే లేరు. వెళ్ళగొట్టేసినారు. మౌనంగా వెళ్ళిపోతుంది. అయితే పిల్లోడి చావు నేను చూడలేను అనుకుంది. అయితే చావు ఖాయం అన్నమాట, తప్పక చస్తాడు వాడు. నీళ్ళైపోయిన ఎడారి. మరి దాహానికి చచ్చిపోవడం చాలా భయంకరంగా ఉంటుంది, త్వరగా పోదు ప్రాణం. కానీ తల్లి కన్న ప్రేమకు ఏమనుకుంది, నా పిల్లోడి చావు నేను చూడలేను, తట్టుకోలేనని వాడు కనపడనంత దూరం పోయింది, వాడి ఏడుపు వినబడనంత దూరం పోయింది. కూర్చొని ఏడుస్తుంది. ఇంకేం, చావు కొరకు ఎదురు చూడాలి. ఎవరు లేరు ఆమెకి, దిక్కులేదు బొత్తిగా. చస్తే ఆమె కొరకు ఏడ్చే వాళ్ళు లేరు, ఆమె కొరకు, ఆమె పిల్లోడి కొరకు. అయితే దేవుడు తన దూతను పంపించినాడట. దేవుడు ఏమన్నాడు, దీవిస్తా అని చెప్పినాడు తన పిల్లోని కూడా. మరి ఇంకేం జరిగింది అంటే, నీళ్లు తనకు చూపించినాడు దేవుడు. అక్కడే ఊట పుట్టించినాడా, లేదా నీళ్లున్న చోట ఆమెకు అర్థమయ్యేటట్టు చేసినాడా? గాడ్ ఓపెన్ హర్ ఐస్ అని రాసు. అక్కడెక్కడో బావి ఆమె కనబడేటట్టు చేసినాడట దేవుడు. లేడు చచ్చిపోయింది కదా. అయితే ఆమె కొరకు వనరులు సృజించినాడు కదా దేవుడు. ఒకసారి నీళ్ళు అయితే అయిపోయిందా? మరి పిల్లడు బ్రతికినాడు కదా. తన ద్వారా ఒక వంశం ఏర్పడింది, ఇస్మాయిల్ వంశం. కొన్ని రాజ్యాలుగా మారినారు వారు. గల్ఫ్ దేశాల్లో ఇస్మాయిల్ సంతానం కదా. అయితే ఆ ఎడారిలో దేవుడు పోషించినాడు, బ్రతికించినాడు. ఒక్కసారి నీళ్ళు మాత్రం కాదు, ఆ ఎడారి దాటి వారు వెళ్ళినారు అంటే అన్నీ అందేటట్టు చూసుకున్నాడు కదా దేవుడు. ఆ సమయానికి ఫోన్ చేస్తే పిజ్జా వచ్చి ఉంటుందా అప్పుడు? డొమినోస్ పిజ్జా, కేఎఫ్సి చికెన్ డ్రమ్ స్టిక్స్ అన్నీ వచ్చి ఉంటాయి ఏమన్నా? ఆ ఎడారిలో దేవుడు పోషించినాడు. వారి ప్రాణాలు ఆయన దృష్టికి ప్రేమగా ఎంచి దిక్కులేదని వెళ్ళగొడితే దేవుడు వారసత్వం పంచి ఇచ్చినాడు. పిల్లోని నేను దీవిస్తా, గొప్ప జనాంగంగా మారతాడని దేవుడు చెప్పినాడు కదా. అబ్రహాము వారసత్వం దేవుడు పంచి ఇచ్చినాడు. ఆమెకు భోజనం దొరికితే చాలు, భోజన పానాలతో పాటు వారసత్వం కూడా ఇచ్చినాడు దేవుడు. సృజిస్తాడు నీ కొరకు వనరులు, దారి చేస్తాడు, స్థితిగతులు మారుస్తాడు. ఆయన దేవుడు నీ కొరకు ఏమైనా చేస్తాడు. గతంలో ఇంకో మనిషి కొరకు చేయలేదేమో అటువంటి గొప్ప కార్యాలు కూడా నువ్వు నమ్మితే నీ కొరకు చేస్తాడు. నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే నీ కొరకు చేస్తాడు దేవుడు. ఆదికాండంలో 31వ అధ్యాయం 6 నుంచి 13 వరకు. యాకోబు ఏమంటున్నాడు, లాబాను చేత మోసపోయి ఏమంటున్నాడు, 10 మార్లు నా జీతం మార్చినాడు ఆయన అంటున్నాడు. దాదాపు 21 సంవత్సరాలు లాబాను దాసత్వంలో ఉన్నాక లాబాను తన ఇష్టం వచ్చినట్టు జరిగించి ఉంటే యాకోబు ఒట్టి చేతులతో వెళ్ళేవాడు అక్కడి నుంచి. అంత మోసం చేసినాడు తనను, జీతం మార్చినాడు 10 మార్లు. అయితే కూడా ఏమంటున్నాడు యాకోబు, దేవదూత నాకు కనబడ్డాడు, నీ కష్టం నేను చూసినా అన్నాడు దేవుడు. దేవదూత ద్వారా పలికించినాడు, నీ కష్టం నేను చూసినా, నీ చేతి పనులను నేను దీవిస్తున్నా అని చెప్పినాడట. అట్లాగా
తన ఆస్తి పెరిగింది. లాబాను ఎంత మోసం చేసినా, ఎంత నష్టం చేద్దాం అనుకున్నా, నమ్మక ద్రోహం చేసి చిన్నగా ఉంచాలి కాళ్ళ కింద అనుకుంటే కూడా దేవుడు కలుగజేసుకున్నాడు. లాబాను ఇష్టానికి అప్పచెప్పలేదు. నీ కష్టానికి ప్రతిఫలం ఇస్తా అన్నాడు దేవుడు. తన చేతి పనులు దీవించి గొప్ప చేసినాడు దేవుడు. కాబట్టి నీ పై అధికారి నిన్ను మెచ్చడేమో, నచ్చడేమో. ఉదయం వెళ్ళగానే ఎదురు పోయి నమస్కారం అండి అని చెప్పి మస్కా కొట్టవు కదా, నీకు రాదు, అందుకే నువ్వు అంటే ఇష్టం లేదేమో. సరే, నీ కష్టానికి గుర్తింపు లేదేమో. అయితే నేను చెబుతున్నా, అవును, ఈరోజు కూడా ఎక్కువ ప్రార్థన చేద్దాం. ఇంకేంటి, నీ కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నీకున్న శత్రుత్వం అంతా దాటి దీవించగలడు, లేదా నీ శత్రువులను వాడుకొని కూడా దీవించగలడు. రవీంద్రబాబు గారి సాక్ష్యం విన్నాం కదా. తనకు బద్ధ శత్రువుగా ఉన్నవాడు ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నాడట ప్రమోషన్ ఇవ్వడానికి. ఆయన కూడా సరే అనాలి. ఎవరు శత్రువు? సరే అనాలి. మరి శత్రువు ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉంటే కూడా సెలెక్ట్ అయిన వాళ్ళలో మొదటి పేరట రవీంద్రబాబు గారిది. శత్రువును వాడుకొని దీవించినాడు కదా దేవుడు. నమ్ము దేవుణ్ణి, నీ కొరకు ఏమైనా చేస్తాడు దేవుడు. నీకు తెలుసు దేవునికి నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ వింటున్నాడు కదా. కన్నీళ్ళట ఆయన దాచుకుంటాడట. చెప్తారు దర్శనాలు చూసి, కన్నీరు కారుస్తుంటే దేవదూత వచ్చి పట్టుతున్నారు అని చెప్తున్నారు. నీ కన్నీరు వృధా పోదు, నీ ప్రార్థనలు వృధా పోవు. ఆదుకుంటాడు దేవుడు. ఎట్లాగా అని అడగకు. వెంటనే కొంతమంది అడుగుతారు, మరి నా పై అధికారి చేస్తాడా? ఎప్పుడు అడు లీవ్ అయిపోడు, అరుస్తాడు నా మీద. ఇంకేం లేదు, వాడు సావకపోవచ్చు, పడక మీద పడతాడేమో, నాకేం తెలుసు. లేదా ట్రాన్స్ఫర్ అవుతాడేమో, లేదా వాడే ఉండి నిన్ను మంచిగా చూసుకుంటాడేమో, ప్రమోషన్ ఇస్తాడేమో, నీకు నీ జీతం పెంచుతాడేమో. నీకెందుకు? ఎట్లయితేమి, దీవించేది దేవుడు. నీ కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. ఆ దిక్కు చూడు. గుండె నిండా శత్రుల గురించి కాదు, గుండె నిండా దేవుడు ఉండాలి. ఇలా గుండె నిండా ఇంకెవరో వాళ్ళు వీళ్ళు ఉంటారు. లోకమంతా సర్వే చేసి రీసెర్చ్ చేసి చెప్తున్నారు ఏమని, మనుషులు చేసే సగం పనులట వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళకంటే మంచిగా ఉండాలని చెప్పి చేస్తారట. సరే, పక్కింటి వాళ్ళు టీవీ కొన్నారు, అంతకంటే పెద్దది కొనాలి. కారు కొన్నారు, ఇంకొంచెం 2 లక్షలు ఎక్కువ ఉండాలి. నేను కొనే కారు అవసరం లేకుండా అది పెద్దగా ఉండాలి. అయితే సగం పనులట ఈ రీతిగా పోటీ పడి చేస్తారట మనుషులు. ఇది కూడా వద్దు. ఎందుకు నీకు వేరే వాళ్ళతో నీకేం పని? దేవుడిచ్చింది చాలు కదా. ఆయన అడుగు, దీవించు. నీ తగ్గట్టు బ్రతుకుతున్నా ప్రభా, నన్ను నీకు తగ్గట్టు ఉంచు. రాజకుమారుడు రాజవైభవం చూపుతాడు కదా. కాబట్టి నేను నువ్వు చెప్పినట్టే బ్రతుకుతా, నీ తగ్గట్టు బ్రతుకుతా అని చెప్పి బ్రతుకు. అట్లాగా అప్పుడు అడుగు దేవుణ్ణి, నీ తగ్గట్టు ఉంచు ప్రభా, నన్ను దీవించి గొప్ప చెయ్యి. నువ్వు నా కొరకు దాచిన అతి శ్రేష్టమైనవి, అత్యున్నతమైనవి నాకు అనుగ్రహించు అని అడుగు. తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహకు నువ్వు ఆశపడిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఇంకెన్నో రెట్లు ఎక్కువిస్తాడు కదా దేవుడు. ఎఫెసీ 3 చదువుతాం కదా, 20 వచనాలు. మనం ఊహించిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సమర్థుడు, ఇస్తాడు, దీవిస్తాడు. దేవునికి చేతనైతుంది. మనలో క్రియాసాధకమైన ఆయన శక్తి చొప్పున అని రాసుంది. దేవునికి చోటు ఇస్తే అప్పుడు దీవిస్తాడు దేవుడు, ఊహకు మించి. కాబట్టి లాభాన్ని ఎంత మోసం చేసినా, 10 మార్లు జీతమే మార్చిన దేవదూత కనబడి యాకోబుతో ఏమంటున్నాడు, నీ కష్టం చూసిన దేవుని మాట అందిస్తున్నాడు. దీవిస్తా నేను. దీవించినాడు దేవుడు. చాలా పెద్ద మందలు తనకు. ఆ కాలంలో
ఆ పశువుల మందలు ఎంత ఉంటే అంత గొప్ప వాళ్ళని అర్థం కదా. చేతి కర్రతో వచ్చినా నేను యోర్దాను దాటినా, ఇన్ని గుంపులుగా చేసినాడు దేవుడు, నన్ను ముడిచినాడు కదా ఆయన. దీవించినాడు దేవుడు, ఊహకు మించి దీవించినాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం 2 నుంచి 7 వరకు గిద్యోనును దేవుడు పిలిచి అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచినాడు. వెనక చూసుంటాడు గిద్యోను, ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు. తనతో దేవుడు పలికిచ్చిన మాట అది. పరిస్థితి ఏంటి? గానుగ చాటుకు దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. గానుగ అంటే ఒలివ నూనె తీస్తారు, లేదా ద్రాక్షల రసం తీస్తారు గానుగ. ఇక ద్రాక్ష తోటలు లేవు, ఒలివ తోటలు లేవు. కాబట్టి ఉన్న కొంచెం భూమిలో తన కొరకు, తన కుటుంబం కొరకు సరిపడే గోధుమలు పండించి, ముఖ్యంగా దొంగచాటుగా పండించి గానుగ చాటుకు దుల్లగొడుతున్నాడు. పడవబడిందేమో గానుగ, ఎవరు రారట్టు. చూస్తే శత్రువులు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళకి బలం లేదు శత్రువుని గెలవడానికి. కాబట్టి దొంగచాటుగా గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. పిరికివాడు అని తెలుస్తుంది మనకి. అయితే దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడిని తోడున్నాడు. సరే, దేవుడు తోడున్నందుకే పరాక్రమము గల బలాఢ్యుడు. మరి ఎందుకు ఆ మాట అంటున్నాడు దేవుడు ఆ మనిషితో అంటే, దేవుడు తన దూతను పంపి మాట్లాడుతూ ఉంటే గిద్యోను ఏమంటున్నాడు? నాకెందుకు ఈ కష్టం, ఎంతకాలం ఈ దారిద్ర్యం లేదు, నా ఛాతికి ఎందుకు ఈ దాసత్వం అంటున్నాడు. తన శక్తి ఏం లేదు నిజం. అయితే తన మనస్సులో ఆలోచన చూడు, తన బాధ చూడు, నా జాతి అంటున్నాడు కదా. అందుకే దేవుడు తన దగ్గరికి వచ్చినాడేమో. నిజం, తనకు చేత కాదు తన జాతిని ఉద్ధరించేది, ఆదుకునేది, దాసత్వం నుంచి విడిపించేది. అయితే ఈ బాధ దేవుడు చూసినాడు. దేవుడు అన్నాడు, నిన్ను పంపుతా, వెళ్ళి గెలు. శత్రు సైన్యం ఎట్లాగున్నారు? లక్షల మంది శత్రువులుంటే గిద్యోనుకు చెబుతున్నాడు దేవుడు, నేను పంపుతున్నా, నిన్ను వెళ్ళి గెలువమని చెప్పినప్పుడు ఆయన దేశమంతా ప్రకటించినాడు. కొన్ని లక్షల మంది వచ్చినారు ఇజ్రాయెల్ దేశం నుంచి. కొన్ని లక్షల మంది వచ్చినారు సైన్యం యుద్ధానికి సిద్ధపడి. దేవుడు ఏమన్నాడు? యుద్ధానికి వెళ్ళేవారు ఇంతమంది ఉంటే ఇజ్రాయేలులు మేమే గెలిచినామంటారు, వారికి అప్పగించనన్నాడు దేవుడు, పంపించమన్నాడు. సరే, యుద్ధానికి రావడం మీకు భయం అయితే వెళ్ళిపోమని చెప్పి చాలామంది వెళ్ళిపోయినారు. ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఉన్న శత్రు సైన్య బలాన్ని చూస్తే ఈ కొన్ని లక్షల మంది సరిపోరు. అయితే దేవుడు అన్నాడు, ఇప్పుడు కూడా వీళ్ళకి అప్పచెప్పను, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు, ఒక తీరు నీళ్లు తాగిన వాళ్ళని పక్కకి పెట్టు, ఏరుకుంటా, నేను వారిని పంపుతా అన్నాడు దేవుడు యుద్ధానికి. దేవుడు చెప్పినట్టు నీళ్ళు తాగిన వారు 300 మంది. శత్రు సైన్యం లక్షలుంటే దేవుడు ఏమంటున్నాడు? 300 మంది చాలు అంటున్నాడు కదా. ఎక్కుంటే ఇంకా పంపించేసినాడు దేవుడు. దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు ఒక్కడు ఉన్నా గెలుస్తావు కదా. దేవుడే నీ తోడుంటే నీ కొరకు వనరులు ఏ రీతిగానే సృజిస్తాడు, నీ కొరకు దారి ఏ వైపైనా చేస్తాడు, ఆదుకుంటాడు తప్పక. అందుకే నువ్వు దేవునికి చెప్పకు ఆ రీతిగా ఈ రీతిగా ఆదుకో, ఏ రీతిగానే ఆదుకో, సమర్థుడు కదా, నీ కొరకు ఏమైనా చేయగలడు. అయితే ఆ 300 మందిని తీసుకెళ్ళినాడు గిద్యోను వెంట. గెలిచినాడు అంత పెద్ద యుద్ధం, లక్షల మంది ఉన్న సైన్యాన్ని గెలిచినాడు. ఇజ్రాయేలుకు ఆ దాసత్వము నుంచి విముక్తి దేవుడు ఇవ్వడానికి గిద్యోను చేతబట్టి వాడుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు గిద్యోనుతో? న్యాయాధిపతుల గ్రంథం 6:14, ఇప్పుడు నీకుంది చూడు,
ఆ బలంతో వెళ్ళు, నా చేత కాదు కదా అనే మాట తనని వేధిస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నీకు ఎంత బలం ఉంది, ఆ బలంతో వెళ్ళు, నేనున్నా నీ తోడు. గుర్తు చేస్తున్నాడు, నీకు ఇంకొంచెం ఎక్కువ బలం ఉన్నా నీ బలంతో కాదు కదా గెలిచేదని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు నీకు ఉంది కదా బలం, ఆ బలంతోనే వెళ్ళు అని చెప్పినాడు. ఆ వ్యక్తి గెలిచినాడు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 21వ వచనంలో దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు కదా గిద్యోనుతో. గిద్యోను బలి అర్పిస్తే దేవదూతనట తన చేతి కర్రతో రాయును బలిపశువును తాకినాడట. అప్పుడు మంట పుట్టిందట, బలిపశువును కాల్చేసింది. ఈ చూడు మంట ఓ వనరు లాగా కదా, రిసోర్స్ దేవుడు సృజించినాడు ఆయన కొరకు. ఎట్లాగా? ఒట్టి కర్రతో ముడితే మంట వచ్చిందట, బలిపశువును దహించిందట. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17 నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం విన్నాము కదా, ప్రార్థన చేసుకుందాము. దేవుడు విత్తబడిన వాక్యం ఫలింపచేయాలని, ఒక్కొక్కరి జీవితాలు కుటుంబాలు దేవుడు కట్టాలని ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో ఉన్న పరిస్థితి ఏమైనా, బాధ ఏమైనా, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నా దేవుడే మనకు ఆధారం. దేవుని వైపు చూడాలని మనం చూశాము. కాపరి నోట నుండి వచ్చిన మాటలు విన్నాము కదా. కాబట్టి ప్రభువా, మా జీవితంలో, మా కుటుంబంలో మాకున్నది నువ్వే, మా ఆశ్రయము, మా దుర్గము, మా సమస్తము నువ్వు ప్రభువా, మా సర్వము. మా జీవితంలో, మా కుటుంబంలో నువ్వు వచ్చి ఉండు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మా ఉంటున్న స్థలాలను, మా దేహాలను నీ రక్తంతో పవిత్రపరచు. నీ రక్తము మా పైన ప్రోక్షించు ప్రభువా. నీ రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము మాకు దయచి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మన అందరి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. అన్ని వైపులా శాంతి సమాధానము స్థాపించు ప్రభువా. సంఘము సేవా సరిహద్దులు విశాలపరచని ప్రార్థన చేద్దాం. మార్గము సరళము చే ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడు కోరిన మెలకువ మార్పు కొరకు ప్రార్థన చేద్దాం. మెలకువ కొరకు, మార్పు కొరకు, నువ్వు కోరిన యథార్థత, పరిశుద్ధత సంఘం సేవలు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఐక్యత దయచే, ఒక్క మనసు దయచే ప్రభువా. నీ ప్రేమ అనురాగము స్థాపించు అని ప్రార్థన చేద్దాం. ఎందరి కుటుంబాల్లో మరి కలవరము, భయము, అలాగనే అప్పుల సమస్య, పిల్లలు మాట వినకపోవడం, అలాగా కొందరికి ఉద్యోగం దొరకకపోవడం, మళ్ళీ పనులు దొరకకపోవడము, అప్పుల సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. నానా రకాలమైన ఇబ్బందులకు గురై ఉన్న వారిని ఆదుకో ప్రభువా. నువ్వు ఒక్కడవే ఆదుకునే దేవుడవు, సహాయము చేయని ప్రార్థన చేద్దాం. నీళ్లను ద్రాక్షరసంగా మార్చావు కదా, మధురాన్ని మారను మధురంగా మార్చినాడు దేవుడు. కాబట్టి మన పరిస్థితులను మార్చే దేవుడే ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి బహుక్షేమంగా తన ప్రజలను దాటించాడు. కాబట్టి మా సంఘం సేవకు, మా కలిగిన సమస్తానికి ఉన్న ప్రతి శత్రువులు, ప్రతి మంత్రక్రియలు, ప్రతి చేతపటి క్రియలు, మనసుల ఎడుపులు, కపటోపాయములు మా పైన, మా కుటుంబీకులపైన, మా పిల్లలపైన, మాకు చెందిన వారిపైన, మా సేవకుల వారిపైన, మా కాపరి చెందిన కుటుంబాల వారిపైన పని చేయకుండా అవన్నీ రద్దుపరిచి ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీ వాక్యానికి విరుద్ధమైనది నువ్వు మోపని ప్రతి కాడి మాపై నుండి, మా కుటుంబంపై నుండి, మా సంఘం సేవపై నుండి రద్దుపరిచి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ అలాగనే డిసెంబర్ 11వ తారీఖు ఉపవాస ముగింపు ప్రార్థన ఉంది. మరి ప్రార్థన చేద్దాం. పెద్దమ్మపల్లి మరి మండలము, మల్లూనూరు, అనంతపురం జిల్లా, పెద్దమ్మపల్లి, నిటూరు
నిట్టూరు అనే గ్రామంలో మరి ఉపవాసం ముగింపు ఉంది 40 రోజులు. దేవుడు అక్కడ ఘనంగా జరిగించాలని, తన వాక్కు అనుగ్రహించాలని, సేవకులకు రాకపోకలింది దేవుడు తోడే ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం. అలాగనే 4వ తారీఖు గ్రాండ్ క్రిస్మస్ ఉంది సత్యనపల్లిలో. దేవుడు ఘనంగా గ్రాండ్ క్రిస్మస్ జరిగించాలని, సేవకులకు రాకపోకలింది దేవుడు తోడే ఉండి నడిపించాలని, తన బలిష్టమైన కాపుదల సంరక్షణ, తన వాక్కు దేవుడు దయచేయాలని, తన శక్తిని దేవుడు కనపరచాలని, గొప్ప కార్యము దయచేయాలని, సేవకుల మధ్యలో ప్రాంతాలలో దేవుడు ఉజ్జీవము దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే వచ్చే నెల డిసెంబర్ 13వ తారీఖున మరి మన హైదరాబాద్లో జరిగే క్రిస్మస్ క్యారల్స్ కొరకు ప్రార్థన చేద్దాం. బహుక్షేమము దేవుడు దయచేయాలని, ప్రభువా నీకు మహిమార్థమై నీకు మహిమకరంగా క్యారల్స్ జరిగించి ప్రభువా, అలాగనే రాకపోకలకు క్యారల్స్కు ఉన్న ప్రతి అడ్డులు ఆటకంలో దేవుడు తీసివేయాలని ప్రార్థన చేద్దాం. అలాగనే డిసెంబర్ మాసంలో జరిగే ప్రతి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. క్రిస్మస్ ఆరాధన, జనవరి న్యూ ఇయర్ ఆరాధన దేవుడు ఘనంగా జరిగించాలని, తన వాక్కు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని బలపరచాలని, పరిపూర్ణతలోకి ఎదిగింపచేయాలని ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ఈహపరంగా వర్ధలింపచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మరి గ్రాండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఘనంగా జరిపించుకోవడానికి దేవుడు వారి అన్ని విధాలుగా సహాయం చేయాలని, వారిని బలపరచాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే డిసెంబర్ వచ్చే నెల మాసంలో మన బ్రాంచ్ సంఘాలలో మరియు మన సంఘం సేవలో జరిగే ప్రతి ఆరాధన క్రిస్మస్ సందర్భంగా క్యారల్స్ మరియు మీటింగ్లు దేవుడు ఘనంగా జరిగించాలని, అన్ని కుటుంబాలను బలపరచాలని, దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. నీ రక్తంలో ఉన్న కాపుదల సంరక్షణ, దేవదూతల సహాయము అన్ని సంఘాలలో ప్రభా దయచే. క్యారల్స్ విషయంలో ప్రభా నువ్వు జయము అనుగ్రహించు, ముందు నుండి నడిపించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విధాలుగా సహాయం చే తండ్రి అని ప్రార్థన చేద్దాం. 12 నెలల బాబు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. బాబు జలుబుతో బాధపడుతున్నాడు. సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మంచి ఆరోగ్యం దయచి ప్రభా, సహాయం వచ్చి అన్ని విధాలుగా ఆదుకో ప్రభు అని. అలాగనే సెమీ క్రిస్మస్ మరియు జరగనే ఉన్నది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేద్దాము. శివనగూడెంలో దేవుడు ఘనంగా జరిగించాలని, రేపే సెమీ క్రిస్మస్ శివనగూడెంలో జరగనే ఉన్నాయి కాబట్టి దేవుడు ఘనంగా జరిగించాలని, తన వాక్కునివ్వాలని, ప్రతి అడ్డుల ఆటకంలో దేవుడు తీసివేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వచ్చే ఆదివారం 1వ తారీఖున మరి కొండపల్లిలో 22వ మరి వార్షికోత్సవపు కృతజ్ఞత ఆరాధన జరగనే ఉంది. దేవుడు ఘనంగా జరిగించాలని, దానికి ఉన్న అడ్డులు ఆటకంలు తీసివేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. సేవకులకు రాకపోకలింది తోడుగా ఉండు ప్రభు. ఆ చోట నీ వాక్కు నువ్వు ప్రభు. నీ సేవకు నీ సిలువ చాటును మరుగుపరచు, అనేకులను బలపరచు ప్రభు. ఆత్మల కార్యములు జరిగించు ఆ చోట అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే అన్ని విధాలుగా సహాయం చేయాలని, ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. ఈ వచ్చే మాసంలో జరగాల్సిన అన్ని మీటింగ్లు దేవుడు క్రిస్మస్ ఆరాధనలు, న్యూ ఇయర్ ఆరాధన, క్యారల్స్లు ఇవన్నీ దేవుడు బ్రాంచ్ సంఘాలలో ఈ చోట ఘనంగా జరిగించాలని, వాటికి ఉన్న ప్రతి అడ్డులు ఆటకంలు, ప్రతి వ్యతిరేకత, ప్రతి అడ్డులు దేవుడు కొట్టివేయాలని, తీసివేయాలని ప్రార్థన చేద్దాం. అలాగనే ఎందరైతే ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారో ఒక్కొక్కరిని బలపరిచి ప్రభు ఆదుకొని ప్రార్థన చేద్దాం. పాస్టర్ బర్నబాస్ అంకుల్ గారి అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించాలని, దేవుడు క్షేమము దయచేయాలని, సంరక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. సహోదరి విజయమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగం చేస్తున్న చోట శివపురం నుండి శనగపాడు గ్రామానికి ట్రాన్స్ఫర్ చేశారు. తిరిగి శివపురం గ్రామానికి దేవుడు నడిపించాలని, మంచి ఆరోగ్యము, కాపుదల సంరక్షణ కొరకు దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయాలని, దేవుడు తోడే ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం. సహోదరుడు టి నవీన్ కొరకు ప్రార్థన చేద్దాం. తరచుగా డయాలసిస్ అవుతా ఉంది. దేవుడే సహాయం చేయాలని, తనను ఆదుకోవాలని, తన పరిస్థితులు దేవుడు మార్చాలని ప్రార్థన చేద్దాం. అలాగనే మూర్తింకుల వారి నాన్నగారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి పూర్తి స్వస్థత అనుగ్రహించాలని, దేవుడు రక్షణ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. తను రక్షించు ప్రభువా, నువ్వు కనబడు, మాట్లాడు, దర్శించు, గొప్ప మారు మనసు అనుగ్రహించి నీ రాజ్య వారసుడుగా మార్చుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం.
దేవుడే సహాయం చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విధాలుగా అలాగనే ఎంతమంది అయితే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అప్పుని కాడిని విరగకొట్టు ప్రభువా, వారి అప్పుని సమస్యల నుంచి విడిపించని ప్రార్థన చేద్దాం. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలము దయచేయాలని ప్రార్థన చేద్దాం. 25 సంవత్సరాలు దాటిన యవనస్తుల వివాహాలు ప్రభువా నువ్వే జరిగించు అని ప్రార్థన చేద్దాం. యవనస్తుల వివాహాలు దేవుడు ఘనంగా తన సన్నిధిలో దేవుడు వైభవంగా, దేవునికి మహిమకరంగా దేవుడు ఘనంగా జరిగించాలని, దేవుడే వారిని సహాయం చేయాలని, యవనస్తుల కన్నీరు దేవుడు తుడవాలని, ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. గృహాలు లేని వారికి గృహాలు దయచే, వాహనాలు లేని వారికి వాహనాలు దయచే అని ప్రార్థన చేద్దాం. ఎందరైతే మనకు చెందిన వారు వేరే వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాలలో, వేరే దేశాలలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా వారు ఎక్కడున్నా నువ్వే తండ్రిగా రాజుగా వారికి తోడుగా ఉండు, బహుక్షేమము దయచి, నెమ్మది దయచి ప్రభువా తలగా ఉంచు. నేను ఆశ్రయించిన బిడ్డలను ప్రభువా వేరే వేరే దేశంలో ఉన్నారు, నువ్వే వారి తోడుగా ఉండు, వారిని బలపరచు ప్రభువా, పడిపోకుండా చెడిపోకుండా వారి ఆత్మీయ స్థితి దినదినము పెరుగులాగున నువ్వే సహాయము చేయని ప్రార్థన చేద్దాం. వారి అక్కర్లు అవసరతలు తీర్చు, బహుక్షేమము నెమ్మది దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఎందరి కుటుంబాల్లో మరి కోపముతో, మరి రకరకాలమైన సమస్యలతో, మరి సంతోషం సమాధానం లేక బాధపడుతూ, మరి సంతోషం లేక ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. సంతోషం లేని వారి కుటుంబాలలో సంతోషం అనుగ్రహించు ప్రభువా. నీ ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం స్థాపించు. భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య దేవుడు తన ప్రేమను స్థాపించాలని, ఒక్కొక్కరి జీవితాలను దేవుడు కట్టాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎందరైతే మరి ఈ లోక సంబంధమైన సెల్ ఫోన్లకు, ఈ లోక సంబంధమైన వార్తలకు బంద్ అయిపోయి డిప్రెషన్లో పనులు చేయకుండా మరి అనారోగ్యానికి గురవుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క డేటా సంబంధించింది, ఈ లోక సంబంధమైన వాటి నుంచి దేవుడు మన సంఘం సేవలో ఉన్న ప్రతి యవనస్తులను కాపాడాలని, వాటి నుంచి విడిపించాలని ప్రార్థన చేద్దాం. దేవుడే ఆదుకోవాలని, సహాయం చేయాలని. మరి ఎందరైతే చిన్న పిల్లలు ఉన్నారో, యవనస్తులు ఉన్నారో, కాలేజీకి వెళ్తున్నారో, స్కూల్కి వెళ్తున్నారో, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరితోని ఒక్కొక్క దేవదూతల నుంచి ప్రభువా బహుక్షేమంగా స్కూల్కి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా ప్రభు అని ప్రార్థన చేద్దాం. అలాగనే యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. కాలేజీ చేస్తున్న యవనస్తుల కొరకు లోక మలినం మురికి అంటకుండా నీ కొరకు ప్రత్యేకపరచుకో ప్రభువా. మా సంఘం సేవలో, బ్రాంచ్ సంఘంలో ఉన్న ప్రతి యవనస్తులో నీ భయం పుట్టించు తండ్రి. నువ్వు ప్రత్యేకపరచుకో ప్రభువా. నీకును తల్లిదండ్రులకు ప్రభువా మాట వినేటట్టు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. దేవుడే సహాయం చేయాలని, ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. అలాగనే టీబీ వ్యాధితో, క్యాన్సర్ వ్యాధితో, ఎయిడ్స్ వ్యాధితో, గుండె వ్యాధితో, కిడ్నీ వ్యాధితో ఎందరైతే బాధపడుతున్నారో వారిని ముట్టు ప్రభువా, స్వస్థపరచు, ఆదుకోని ప్రార్థన చేద్దాం. మోకాల నొప్పులతో, ఎలర్జీతో, అలాగనే క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిని దేవుడే స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. పశ్చావాతంతో వచ్చి మరి కాలు చేతులు నడవలేని స్థితిలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తాలని, స్వస్థపరచాలని, ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. మాట్లాడలేని మూగవారు మాట్లాడాలి ప్రభువా, చెవిటి వాళ్ళు వినాలి. అలాంటి అద్భుతాలు ఒక్కొక్కరి జీవితంలో జరిగించని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎందరైతే మరి ఆర్థికంగా అన్ని విషయంలో మరి బాధపడుతున్నారో దేవుడే వారి బాధను, వారి దుఃఖాన్ని కొట్టివేసి సంతోషం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. పలుకుదాం. ప్రభుని యేసు నామంలో పలకండి. ప్రభుని యేసు నామంలో నాపై నుండి, మా కుటుంబంపై నుండి, మా సంఘం సేవపై నుండి, మా సేవకుల కుటుంబాలపై నుండి, మా కాపురి చెందిన కుటుంబాలపై నుండి ప్రతి మంత్రక్రియలు, మనసుల ఏడుపులు, ప్రతి చేతపట్టి క్రియలు నజరేయుడైన యేసు నామంలో కాలిపోవునుగాక, రద్దు చేయబడునుగాక, నాశనమైపోవునుగాక. ప్రభుని యేసు నామములో మాపై నుండి, మా కుటుంబంపై నుండి, మా సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాలపై నుండి, మా సేవకుల కుటుంబాలపై నుండి, కాపురి చెందిన కుటుంబాలపై నుండి యేసయ్య మోపని ప్రతి కాడి విరిగిపోవునుగాక, రద్దు చేయబడునుగాక. యేసయ్య మోపని ప్రతి కాడి విరిగిపోవునుగాక, కొట్టివేయబడునుగాక. ప్రభుని యేసు నామంలో మాపై నుండి, మా కుటుంబంపై నుండి, మా సంఘం సేవపై నుండి, మా సేవకుల కుటుంబాలపై నుండి, మా కాపురి చెందిన కుటుంబాలపై నుండి ప్రతి కీడు, ప్రతి నష్టం, ప్రతి అపాయము, ప్రతి వ్యతిరేకత, ప్రతి అనారోగ్యము యేసు నామంలో
కొట్టివేయబడునుగాక, రద్దు చేయబడునుగాక, నజరుడైన యేసు నామములో లయమైపోవునుగాక. పలుకుదాం. ప్రభుని యేసు నామములో మా సంఘం సేవలో ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో ప్రతి రోగాల నుండి విడుదల, విముక్తి కలుగునుగాక. ప్రభుని యేసు నామంలో ప్రతి ఒక్కరిపైన దేవుని ఆత్మ అభిషేకం, వెలుగు కుమ్మరించబడునుగాక. ప్రతి ఒక్కరు దేవుని స్వాధీనంలో వచ్చుదురుగాక. ప్రభుని యేసు నామంలో అందరి కుటుంబంలో, సంఘం సేవలో ఐక్యత, ఒక్క మనసు, ప్రేమానురాగము స్థాపించబడునుగాక. ప్రభుని యేసు నామంలో మా సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాలలో ప్రేమానురాగం స్థాపించబడునుగాక. ప్రభుని యేసు నామంలో జయమే కలుగునుగాక. ప్రభుని యేసు నామంలో గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించబడునుగాక. ఉద్యోగం లేని వారికి నజరుడైన యేసు నామంలో ఉద్యోగం అనుగ్రహించబడునుగాక. ప్రభుని యేసు నామంలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, బలము, జయము అనుగ్రహించబడునుగాక. పలుకుదాం. నజరుడైన యేసు నామంలో ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము నాకు, మా కుటుంబానికి, మాకు చెందిన వారికి, మా సంఘంలో సేవలో ఉన్న ప్రతి కుటుంబీకులకు, వారికి చెందిన వారికి, మా సేవకులకు, సేవకుల కుటుంబాలకు, మా కాపులు చెందిన కుటుంబానికి అనుగ్రహించబడునుగాక. ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము అనుగ్రహించబడునుగాక. బ్రతుకు కాలమంతా మాకు అందరికీ కృప, క్షేమములే, శాంతి, సమాధానములే అనుగ్రహించబడునుగాక. ప్రభునే యేసు నామములో జయ జీవితము అనుగ్రహించబడునుగాక. ప్రభుని యేసు నామంలో దీవించబడడానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి మాకున్న ప్రతి విరోధము, ప్రతి అడ్డులు, ఆటకములు, శాపపు కట్లు, బంధకపు కట్లు యేసు నామంలో కాలిపోవునుగాక, అణిచివేయబడునుగాక, రద్దు చేయబడునుగాక. రోగమనే కాడి నజరుడైన యేసు నామంలో విరిగిపోవునుగాక. ప్రభుని యేసు నామంలో రోగాన్ని తెచ్చిపెట్టుతున్న దురాత్మల నుండి విడుదల కలుగునుగాక. ప్రభుని యేసు నామంలో కుటుంబాలలో సంతోషం, సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మల నుండి, బంధకాల నుంచి నజరుడైన యేసు నామంలో విడుదల కలుగునుగాక. పలుకుదాం. ప్రభుని యేసు రక్తంలో ఉన్న జయము, బలము, ఆరోగ్యము యేసు నామంలో మా సంఘం సేవలో ఉన్న వారికి, కాపురి చెందిన కుటుంబాలకు, మా సేవకుల కుటుంబాలకు, మాకు అనుగ్రహించబడునుగాక. ప్రభుని యేసు నామములో నా ఎడల, మా కుటుంబం ఎడల, సంఘం సేవడల, కాపురి చెందిన కుటుంబం ఎడల, సేవకుల ఎడల ప్రభు చిత్తమే, ప్రభు ఇష్టమే, ప్రభు వాగ్దానమే నెరవేర్చబడునుగాక. ప్రభుని యేసు నామంలో మా అందరి సరిహద్దులు విశాలపరచబడునుగాక. మార్గం సరళము చేయబడునుగాక. ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, శూర కార్యములు, బలమైన కార్యములు, నూతనమైన కార్యములు నా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాలలో, ప్రతి ఒక్కరి జీవితంలో, కాపురికి చెందిన కుటుంబాలలో, సేవకుల కుటుంబాలలో జరుగునుగాక. నూతనమైన కార్యములు జరుగునుగాక. ప్రభుని యేసు నామములో పెద్ద మందిరము, సొంత మందిరము కట్టబడడానికి ఉన్న ప్రతి విరోధము అణిచివేయబడునుగాక. ప్రభుని యేసు నామములో అతి త్వరలో పెద్ద మందిరము, సొంత మందిరము కట్టబడునుగాక. అట్టి వాటికున్న ప్రతి అడ్డులు, ఆటకములు రద్దు చేయబడునుగాక. ప్రభుని యేసు నామములో మా సంఘం సేవలను ప్రతి చీలికలు, మనస్పర్ధాలు, స్వార్థం, గర్వము, అహంకారము, అసూయ, ద్వేషము మా సంఘం సేవల నుండి కాలిపోవునుగాక. అవని అణిచివేయబడునుగాక, రద్దు చేయబడునుగాక. ప్రభుని యేసు నామములో ప్రభుకు నచ్చని ప్రతిదీ మా సంఘం సేవల నుండి కొట్టివేయబడునుగాక, తుడిచేయబడునుగాక, రద్దు చేయబడునుగాక. యేసయ్య మోపని ప్రతి కాడి, దేవునికి విరుద్ధమనేది అన్ని కొట్టివేయబడునుగాక. ప్రభుని యేసు నామంలో ఐక్యత, శాంతి, సమాధానం, ప్రేమానురాగం, మెలకువ, పరిశుద్ధత ప్రభుని యేసు నామంలో అనుగ్రహించబడునుగాక. సంఘం సేవలో ప్రతి ఒక్కరిలో దేవుని భయము, యథార్థత, పరిశుద్ధత ప్రభువే అనుగ్రహించి మన అందరినీ క్రమపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వ సృష్టికి యజమానుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క కుమారుని చేత ప్రభు అందరితో మాట్లాడి ఉన్నావు. విత్తబడిన వాక్యం ఫలించులాగిన సహాయం చేదేవా. మా సంఘం సేవలో అలాగనే ప్రభు మునుపు నుంచి ఈ క్షణం వరకు ఎందరైతే ప్రార్థన చేసినారో, ఇప్పుడు చేస్తున్న ప్రతి ప్రార్థనలకు
ప్రత్యుత్తరాలు ప్రభు ఇస్తున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఏ బిడ్డలు ఏ సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో ప్రభువ, వారిని ఆదుకోమని అడుగునుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కొక్కరిని దర్శించమని, వారిపైన నీ దయా, నీ కనికరము, నీ వెలుగు, నీ అభిషేకము కుమ్మరించమని, ఎన్నడూ చూడని మెలకువ, మార్పు, యథార్థత దయచేయమని, నీ యొక్క ఆత్మీయ లోతులో ప్రభు, నీ యొక్క సర్వసత్యంలో ఒక్కొక్కరిని నడిపించమని అడుగునుచున్నాను తండ్రి. నీ ధర్మశాస్త్రమునందు నీలో ఉన్న ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, బలమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చూచినట్లు మా అందరి హృదయపు మనోనేత్రాలు తెరవమని అడుగునుచున్నాను ప్రభువా. నిన్ను సమీపించడానికి, నిన్ను హత్తుకొని, నిన్ను పూజించడానికి, సేవించడానికి నీ నామ మహిమార్థమై ప్రభువా, కృపాక్షేమములే, శాంతి సమాధానములే ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగునుచున్నాను తండ్రి. మా సంఘం సేవలో, బ్రాంచ్ సంఘాలలో మా కాపురి చెందిన కుటుంబాలకు, సేవకుల కుటుంబాలకు, కలిగిన సమస్తానికి, చిన్నలకు, పెద్దలకు, వృద్ధాపంలో ఉన్నవారికి ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఒక్కరిపైన నీ కను దృష్టి నిలిపి, నీ మనసు నిలిపి, ఒక్కొక్కరి ప్రాణం దృష్టిలో ప్రేంగయించి ప్రభు నీ రెక్కల నీడలో భద్రపరచమని, అయా అక్కడ వరకు నీ రాయబారులుగా, నీ సైనికులుగా ప్రభు, ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులుగా ప్రత్యేకపరచుకోమని, నీ గొప్ప అభిషేకము ప్రతిపైన కుమ్మరించి నీ శక్తిని అనుభవిస్తూ, నీ యందు భయము, భక్తి కలిగి అయా నేను మొక్కుతూ, నేను స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ ఉండే కృపను దయచేయమని అడుగునుచున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో, అలాగనే ఇంకా ప్రభు చూడబోతున్నారో, ప్రతి ఒక్కరిని దర్శించి, దీవించి, గొప్ప కార్యములు జరిగించి ప్రభువా. ఏది అయితే లేదని బాధపడుతున్నారో ప్రభువా, వారి యొక్క కల్తీ నుండి, వారికి ఉన్న వెల్తి నుండి, వారికి ఉన్న బలహీనతల నుంచి ప్రభువా విడిపించు. ప్రతి మంత్ర క్రియల నుండి, చేతపతి క్రియల నుండి, ప్రతి బలహీనతల నుండి, రోగం నుండి, అనారోగ్యం నుంచి విడిపించి ప్రభువా, దివ్యమానంగా ఒక్కొక్కరి జీవితాన్ని వెలిగించమని, ఎన్నడూ చూడని గొప్ప కార్యములు జరిగించు ప్రభు. యేసయ్య సంవత్సరము క్యారల్స్కి ఉన్న ప్రతి అడ్డులు కొట్టివే తండ్రి. అయ్యా ప్రతి ఆరాధన నీకు, నీ నామ మహిమ ఘనత కొరకు జరిగించమని, మహిమను పొందమని, సకల మహిమలు నీకే చెల్లించుకుంటూ మా సంఘం సేవలో అయ్యా చేసిన సకల మేలులను బట్టి, ప్రతి కుటుంబం ఎడల, సంఘం ఎడల, సేవడల చేసిన సేవకుల, కాపురి కుటుంబం ఎడల చేసిన సకల మేలులను బట్టి మహిమంతా నీకే చెల్లించుకుంటూ, ముందు నీ దయ కొరకు ఎడుకుంటూ మా సంఘం సేవని, సేవకులను, కాపురి చెందిన కుటుంబాలను, మా కలిగిన సమస్తాన్ని, మా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతూ, ముందు నీ దయ కొరకు ఎడుకుంటూ, నీ పరిశుద్ధమైన పాదలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నజరుడిని యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, బతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ స్నేహము, సహవాసము సకల పరిశుద్ధులకు మన అందరికీ దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట మరొకసారి అందరికీ వందనాలు. తిరిగి రేపు కుటుంబ ప్రార్థనలో పాల్గొందాము. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్య నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో.
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించలేదే నీవు నాకిచ్చే ఆ మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే ఆ మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటి